అజెండాలు అంతా పెట్టండి మేడం. హ్యాపీ ఉమెన్స్ డే అని అనండి. కేక్ కట్. మీరు నలుగురు పెట్టండి మేడం. అది ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు ఇక్కడ ఒక చిన్న చర్చా వేదికను ఏర్పాటు చేశాము. సో ఈ చర్చా వేదికలో అందరికీ మా మా పూర్వీకులైన కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ గురించి, ఎక్కడెక్కడ ఉమెన్ని కాంగ్రెస్ ఎంత ప్రొజెక్ట్ చేసిందనేది తెలుసుకున్నాము. సో అందరికి కూడా అందరి ఇది ఏంటంటే, మహిళలు వాళ్ళు అంటే మనమేమి మన వాళ్ళ గురించి మనం పట్టించుకోలేకున్నాము, లేక వేరే వాళ్ళు మనల్ని తక్కువ చూస్తున్నారు అనే ఉద్దేశం పక్కన పెట్టేసి అందరూ సమానమే. దేవుడు మగవాళ్ళకి భుజబలం ఇస్తే ఆడవాళ్ళకి బుద్ధిబలం ఇచ్చాడు. సో ఆ న్యూనతాభావం దయచేసి విడనాడండి. ఎవరికంటే తక్కువ కాదు. సో మనం తక్కువ అని ఫీల్ అయితే ఎదుటోళ్ళు మనం తక్కువ చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈ తరం కాదు, కాంగ్రెస్ పార్టీలో అయితే అనిబిసెంట్ ఫస్ట్ ఐఎన్సి ప్రెసిడెంట్ ఆమె అనిబిసెంట్, నెక్స్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ సరోజినీ నాయుడు గారు. సో ఆడవాళ్ళని కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసినంత బహుశా ఈ ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రొజెక్ట్ చేయలేదేమో. సో అంత అర్లీ స్టేజెస్ నుంచి మనకు ఉమెన్ పవర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అనిబిసెంట్, సరోజినీ నాయుడు గారు ఇలాంటి వాళ్ళ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు పవర్ఫుల్ లీడర్ గాను ప్రైమ్ మినిస్టర్ గాను ఉన్నారు. సో ఇందిరాగాంధీ గారు కూడా ఆమె ప్రైమ్ మినిస్టర్షిప్లో ఆమె ఐరన్ లేడీ అనే పేరు తెచ్చుకొని ఉన్నారు. సో ఆ తర్వాత చూస్తే పొటెన్షియల్ లీడరు జనరేషన్స్ వైజ్ పోయిన తరాల వరకు ఇప్పుడు లివింగ్ జనరేషన్స్లో అత్యంత పవర్ఫుల్ అయిన ఆమె సోనియా గాంధీ గారు. సో షీఈ్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. సో సోనియా గాంధీ గారు ప్రాబబ్లీ ఏ పొలిటికల్ పార్టీ అంటే డెమోక్రటిక్గా నడిచే ఏ పొలిటికల్ పార్టీలో కూడా అంత లాంగ్ స్టాండింగ్ ప్రెసిడెంట్ కింద లేరు ఆమె. సో ఈమె దాదాపు 20 years పాటు ప్రెసిడెంట్గా పనిచేశారు. తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇంటరిమ్ ప్రెసిడెంట్ గాను 3 years పాటు చేసిన క్రెడిట్ కూడా ఆమెకే దక్కుతుంది. అంత పెద్ద పెద్ద వాళ్ళు మనకున్నారు. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ కూడా ప్రతిభా పాటిల్ గారు కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది. సో ఇంతమంది పొజిషన్స్ని ఇంతమందిని చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకి పెద్ద పెద్ద పనులు చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. సో ఇప్పుడు కొత్తగా మా టీంని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈమె మా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్, వర్కింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఈమె ఓబీసీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, సో మైనారిటీ సెల్ ప్రెసిడెంట్. సో ఇలా అన్ని రకాల పోస్టులు ఇంచుమించుగా వచ్చేస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్స్టలేషన్ సెరమనీని మేము త్వరలోనే జరుపుతాము. మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ నేను అష్యూరెన్స్ ఇచ్చేది ప్రజలకి, దయచేసి మీకు ఇప్పుడు కనిపించే ఏ పొజిషన్లో ఉండేవాళ్ళని ఎవరినైనా సరే మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే సాల్వ్ చేసేదానికి ప్రయత్నిస్తాము. సో అందరికీ మరొకసారి మహిళా కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.